భూమి మీద దేవుని రాకడ కొరకు సరైనటువంటి సిద్ధపాటును కలిగి మనం జీవించాలి. వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, పరిశుభ్రత కలిగి ఉంటాం, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే నిజంగా నిత్య జీవానికి మనం వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గలవారు కూడా ఉన్నారు. చిన్న కుమారుడు తప్పిపోయాడు. తండ్రిని ధిక్కరించి తండ్రి దగ్గర తన ఆస్తిలో తన వాటా తీసుకొని చాలా దూరం దేశం పోయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా వేయపరుచుకొని చివరికి ఆకలి దప్పులతో అలమటించిపోతూ పందులు తినే పట్టును తిని తన ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు, కానీ అతనికి ఎవరు ఏ విధమైన సహాయం చేయలేదు. సర్వ సమృద్ధితో ఇవ్వబడినప్పుడు బుద్ధి లేదు, మొత్తం కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చింది. అయితే అతను బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంకా అనేక మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా దొరుకుతుంది, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను అని ఆలోచిస్తున్నాడు. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు సరిదిద్దుకోకుండానే ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతూ ఉంటారు. దానికి యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ యేసయ్యను నమ్ముకున్నాడు. తర్వాత అది తప్పని తెలుసుకున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే క్షమాపణ దొరికేది, ప్రభు దగ్గరికి రాకోకుండా ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఈ లోకంలో చాలా మంది మనుషులు నానా విధములైనటువంటి పాప కోపంలో పడిపోయి వారి తప్పు వారు తెలుసుకోకుండా సరి చేసుకోకుండా కాలం చేసే మనుషులు ఎంతో మంది ఉన్నారు. ప్రతి మనుషుని జీవితంలో బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మంచి మార్గంలో నడవాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, మేలైన మార్గం ఏది అని అడగండి, అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలిగింది. లోకంలో చాలా విధాలైనటువంటి చెడగొట్టే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ మేలైన మార్గం మీద అడగండి, అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలిగింది. ఇప్పుడు ఇతని దగ్గర డబ్బు ఉంది, ఓపిక ఉంది, వయసు ఉంది, అన్ని ఉన్నప్పుడు ఆయనకి ఏమి అర్థం కాలేదు. మొత్తం పోగొట్టుకున్న తర్వాత పూర్తిగా తన దగ్గర ఏమీ లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి తన దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు, పూర్తిగా బోర్డైపోయాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఎంప్టీ హ్యాండ్స్ తో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనసు